కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. మానసిక దుర్గాలు అన్నటువంటి అంశాన్ని గత కొద్ది కాలంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా వాక్యపు వెలుగులో అనేక సంగతులు మనం చూడడం మనము ప్రారంభించాం. ఈ యొక్క వాక్యము బహుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఏమిటంటే మనము ఒక యుద్ధములో ఉన్నామని. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ బార్న్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈజ్ బార్న్ ఇన్ టు అ బ్యాటిల్ ఫీల్డ్. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఓ యుద్ధంలోనికి అడుగుపెట్టాడని మనం గ్రహించాలి. వెదర్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్. వారు అవగాహన కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా, అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే ఏమంటారు తెలుసా? ఏది చేసినా దేవుడే చేశాడంటాడు. చాలా యవనస్తురాలు వివాహమై జస్ట్ 12 సంవత్సరాలు అయింది, భర్త చనిపోయాడు. అందరూ ఏమని ఆదరిస్తున్నారు తెలుసా? దేవుడు ఎప్పుడు తీసుకుంటాడో మనకు తెలియదు. వివాహమైందంట, 12 సంవత్సరాలు అయిందంట, సడన్గా ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడంట. దానికి ఏమని పేరు పెట్టారు తెలుసా? క్రైస్తవ బోధకులందరూ కూడా దేవుడు తీసుకున్నాడు అని పేరు పెట్టేశారు. ఏం అర్థం కాకపోతే వెంటనే దేవుని మీద వేసేస్తారన్నమాట. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని కూడా చంపలేదు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు తీర్పు తీర్చేదానికి నేను రాలేదు అన్నాడు. మనిషి జీవితంలో అర్థం కానిది ఏది జరిగినా కూడా అది వెంటనే దేవుని పైకి తోసిస్తూ ఉన్నారు చాలామంది, తెలియకపోవడం వల్ల. బట్ మనకు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే మనం యుద్ధంలో ఉన్నాం. ఐ యామ్ ఇన్ అ బ్యాటిల్. యు ఆర్ ఇన్ అ కాన్స్టెంట్ బ్యాటిల్. యుద్ధము లేక పోరాటం అన్నటువంటిది లేకుండా సంపూర్ణమైనటువంటి నెమ్మది అన్నటువంటిది మనకు చెప్పాలంటే పరలోకంలో ఉంటుంది. భూమి మీద ఉన్నంత వరకు మనం నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా మనము యుద్ధములో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. అందుకే ఇక్కడ పౌలు గారు ఏం రాస్తున్నారు? శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. సో ఒక యుద్ధం అనేది ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. ఒక యుద్ధం అనేది ఉంది, కానీ ఈ యుద్ధము శరీర ప్రకారం చేయమంటున్నారు. అంటే ఈ యుద్ధం ఏంటి? ఇట్ ఈస్ నాట్ అ ఫిజికల్ బ్యాటిల్. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాను యుద్ధం చేస్తూ ఉన్నాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తున్నారు. ఏంటి? వారు వేటితో యుద్ధం చేస్తున్నారు? మిస్సైల్స్తో యుద్ధం చేస్తున్నారు, క్షిపణులతో యుద్ధం చేస్తున్నారు. దీన్ని ఏమంటాం అంటే భౌతికమైనటువంటి యుద్ధము అంటాం, ఫిజికల్ బ్యాటిల్ అంటాం, నాట్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఆత్మీయ యుద్ధము. సో యుద్ధం అన్నటువంటిది ఉంది. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. అంటే మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఏ దేశమైనా కూడా వారి స్వాతంత్ర దినోత్సవం కానీ నేషనల్ డేలో కానీ ఏం చేస్తారు తెలుసా? వారి అతిశయాన్నంతా కూడా వారి దగ్గర ఏమేమి ఆయుధాలు ఉన్నాయో వాటిని డిస్ప్లే చేస్తారు. చూడు మేమెంత పవర్ఫుల్లో, చూడు మేమెంత శక్తివంతులమో అని డిస్ప్లే చేస్తారనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే యుద్ధం ఉంది, కానీ ఈ యుద్ధములో మనము పోరాడేదానికి మన దగ్గర
ఆయుధాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకు ఆయుధాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆయుధాలు కూడా అందుబాటులో ఉన్నాయి. యుద్ధోపకరణములు ఉన్నాయంట. అవి దేవుని ఎదుట దుర్గములను, అసలు తెలుగు తర్జుమా ఎంత పొరపాటు అయిపోయిందంటే, దేవుని ఎదుట కాదు. దేవుని ఎదుట ఏంది పోరాడేది? దేవుని ద్వారా. దేవుని ద్వారా. దేవుని ఎదుటకు దేవుని ద్వారాకు ఎంత డిఫరెన్స్ ఉంటుందండి? దేవుని ద్వారా దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఈ వాక్య భాగంలో నుంచి మనము ఆలోచన అంటున్నాడు, ఇంగ్లీష్లో థాట్స్ అంటున్నాడు, ఇమాజినేషన్స్ అంటున్నాడు, యుద్ధము అంటున్నాడు, యుద్ధోపకరణాలు అంటున్నాడు, వితర్కములు అంటున్నాడు, వాదములు అంటున్నాడు, జ్ఞానం అంటున్నాడు, జ్ఞానమును అడ్డగించేది అంటున్నాడు. సో ఈ యొక్క వాక్యాన్ని బాగా మనం డిసెక్షన్ చేసి మనము అధ్యయనం చేసామంటే జీవితం అన్నటువంటిది కాస్త సులభమైపోతుంది మనకు. ఈత నేర్చుకునేటప్పుడు కష్టం, కానీ ఒకసారి ఈత నేర్చుకున్న తర్వాత సులభతరం అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. వాటర్ విల్ బి నో మోర్ అ థ్రెట్ టు యూ. నీళ్ళని చూసి నువ్వు భయపడవు. ఈత వచ్చిన వారు నీళ్ళని చూసి ఏమాత్రం కూడా భయపడరు. సో కనుక ఈ వాక్యాన్ని మనం నేర్చుకున్నామంటే వీ విల్ బికమ్ స్కిల్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ యుద్ధంలో మనము జ్ఞానులముగా యుద్ధము చేస్తాం. ప్లస్ ప్రతి యుద్ధంలో కూడా మనము గెలుస్తాం. ఓ లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. ఇది చాలా ఫేమస్ లేఖన భాగము. యేసు ప్రభు పరిచర్య గురించి పేతురు గారు చేసినటువంటి ఒక ప్రసంగం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం, వర్స్ 38. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 వర్స్ 38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు యొక్క పరిచర్యను ఒక్క మాటలో 3.5 సంవత్సరాలుగా చూసినటువంటి పేతురు చెప్పేస్తున్నారు. ఏంటంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. కాబట్టి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన మేలు చేయొచ్చు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి నా దేవుడు నాకు మేలు చేస్తాడని పలకండి. హల్లెలూయా. చెప్పండి, నా దేవుడు నాకు మేలు చేస్తాడు. కీడు చేయడండి. ఏ ఇంటిలో కానీ, ఏ కుటుంబంలో కానీ, ఏ సంఘములో కానీ, లేకపోతే ఏ ఊరిలో కానీ ఒక కీడు జరిగిందంటే దాని వెనుకల దేవుడు ఉండడండి. దేవుడు పరీక్షిస్తాడు కానీ శోధించడండి దేవుడు. వీ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ గాడ్. మనము చేయని దానికి ఎవరైనా మనల్ని అంటే మనం ఎంత అసలు అల్లాడిపోతాం. ఆ నిందను మనం అసలు తట్టుకోలేము. అసలు ఎవరైనా మనం చేయని దానికి నువ్వు ఇలా చేసావంటనే అని ఎవరైనా ఒక మాట అన్నారంటే, సూటిపోటి మాట అన్నారంటే తట్టుకోలేము మనం. అలా ఏ కీడు జరిగినా కూడా దేవుడు చేశాడంటే ఎలా ఫీల్ అవుతాడండి దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాలు మంచివారికి చెడ్డవారికి మేలు చేశాడంట. హల్లెలూయా. ప్రతిరోజు ప్రియులరా మీరు ధైర్యంగా ప్రకటించవచ్చు, ఈరోజు నాకు మేలు జరగబోతా ఉంది, ఈ రాత్రి నాకు మేలు జరగబోతా ఉంది, ఈ రోజు నాకు మేలు జరగబోతా ఉంది, ఈ వారం నాకు మేలు జరగబోతా ఉంది, ఈ జూన్ మాసం ఆఖరి వారంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. తీర్పు తీరుస్తాడు ఆయన. అహంకారులకు తీర్పు తీరుస్తాడు. మనమేం అహంకారం కాదు కదా.
మనం ఆయనను ఆశ్రయించే వారం కదా, ఆయన పైన ఆశ పెట్టుకున్న వారం కదా, ఆయన పైనే ఆధారపడినటువంటి వారం కదా. సో వీఆర్ నాట్ ప్రౌడ్ పీపుల్, మనం అహంకారులం కాము. కనుక ఆయన మనల్ని ఎదిరించడు, మనకు మేలు చేస్తాడు. ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. సో మీరు నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. సో ఎలా మేలు చేశాడంట, ఆయన సంచరించుచు అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచారం చేశారంట. అపవాది చేత పీడించబడిన, ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఆల్ ఆఫ్ దెమ్ దట్ వర్ అప్రెస్డ్ ఆఫ్ ద డెవిల్. ఇంగ్లీష్లో అప్రెషన్ అని ఉంది, తెలుగులో పీడించబడడం అని ఉంది. అసలు ఈ పదానికి అర్థం ఏంటి? ఒరిజినల్గా బైబిల్ తెలుగులో రాయలేదు, ఇంగ్లీష్లో రాయలేదు. ఒరిజినల్గా బైబిల్ గ్రీక్లో రాశారు. ఇది క్రొత్త నిబంధన. పాత నిబంధన హెబ్రీ భాషలో రాశారు, క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో రాశారు. గ్రీక్ భాషలో ఈ పీడించబడ్డం అన్నటువంటిది ఏమని వ్రాయబడింది? ఎందుకంటే అసలైనటువంటి అర్థం మనం తెలుసుకుంటే వాక్యం మనకు ఇంకా చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఈరోజు ఒక మంచి ఫౌండేషన్ నేను వేయాలనుకుంటున్నాను, ఒక మంచి పునాది. ఈ మానసిక దుర్గాల గురించినటువంటి ఒక మంచి పునాది, సరి అయినటువంటి అవగాహనను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఒక 4 పదాలకు మీకు అర్థం చెప్తాను. దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ సబ్జెక్టుకు సంబంధించి, మానసిక దుర్గాలకు సంబంధించి, మెంటల్ స్ట్రాంగ్ హోల్డ్స్కు సంబంధించి ఒక 4 పదాలకు గ్రీకులో అంటే ఏ ఉద్దేశంతో దాన్ని నువ్వు రాశారు, దాని అర్థం ఏమిటి అన్నటువంటివి నేను మీ ముందు ఉంచేదానికి ప్రయత్నం చేస్తాను. సో నంబర్ 1 వర్డ్, మొట్టమొదటి మాట, అపవాది చేత పీడించబడిన. యేసు ప్రభు టైంలో వేల మంది ప్రభును వెంబడించేవారు, వెంటాడేవారు ప్రభును. అసలు ఒంటరిగా వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఎందుకో తెలుసా? కాపర్లేని గొర్రెల వలె వారు విసిగిపోయి చెదరిపోయినందున వారిని చూసి కనికరపడి వారికి అందరికీ ప్రభు మేలు చేశాడు. అపవాది చేత రకరకాలుగా పీడించబడినటువంటి వారు. ఒకానొక టైంలో యేసుక్రీస్తు ప్రభు ఓ ఊర్లోకి వెళ్తున్నాడు, నాయన్ అన్నటువంటి ఊర్లోకి వెళ్తున్నాడు. ఊర్లోకి వెళ్తుంటే ఒక విధవరాలు తనతో పాటు తన బంధువులు మిత్రులందరూ కూడా ఏడ్చుకుంటూ వస్తున్నారు, పాడె మోసుకుంటూ వస్తున్నారు. ఏంటో తెలుసా? ఆమెకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు, షీ వాజ్ ఎ విడో. ఆమె విధవరాలు, భర్తను కోల్పోయింది, కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు కొడుకు చనిపోయాడు. ఏడ్చుకుంటూ పాడె మోసుకుంటూ వస్తే యేసు ప్రభువుకు వారు తారసపడ్డారు. యేసు ప్రభువుకు తారసపడినప్పుడు మన పాస్టర్లలాగా, మన విశ్వాసులాగా ప్రభు దేవుడు ఎందుకో పిలుచుకున్నాడు నీ కొడుకును అని యేసు ప్రభు చెప్పలేదు. కానీ ఆ పాడెను ఆపి, ఇది దేవుని యొక్క కార్యము కాదు అని చచ్చిపోయినటువంటి ఆ కుమార్ని తిరిగి లేపాడు. దట్ ఈస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అది యేసు ప్రభు. చచ్చిపోయిన తర్వాత రాజీపడే స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా ప్రభువు ఇవ్వలేదు. ఎందుకంటే దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప మరి దేనికి రాడని బైబిల్లో వ్రాయబడింది. Jesus never killed a person, but Jesus resurrected the dead, raised the dead. చచ్చిపోయిన వారిని లేపాడు కానీ ఎవరిని చంపలేదు యేసుక్రీస్తు ప్రభు. సో అపవాది చేత పీడించబడ్డాడు, రకరకాలుగా పీడించబడ్డాడు. ఓ సంఘంలోనికి వెళ్ళాడు ఆయన. ఓ సంఘంలోనికి వెళ్తే ఒక ఆవిడ ఉంది, 18 సంవత్సరాలుగా ఇలా వంగిపోయింది. గూనె అంటాం కదా మనం, గూనె అంటాం. ఆమెకు పేరు పెట్టేసినారు, గూనె ఎక్క అని పేరు పెట్టేసింటారు వారు. ఆమె మందిరానికి మాత్రం వస్తూ ఉంది, ఏండ్ల తరబడి మందిరానికి వస్తూనే ఉంది. యేసుప్రభుని చూస్తూనే ఆమె నడుమును వంచినటువంటి, బెండ్ చేసినటువంటి దయ్యం కనబడుతూ ఉంది యేసయ్యకి. చెప్పాడు, అమ్మా రా నీవు విడుదల పొంది ఉన్నావని చెప్పి చేతులు ఉంచగానే ఆమె దిగ్గున లేచింది, చక్కగా నిలబడింది, దయ్యం వెళ్ళిపోయింది. అబ్రహాము కుమార్తె అంట ఆమె, నిబంధనకు వారసురాలంట ఆమె. కానీ దయ్యము ఆమెను రోగం విషయంలో పీడిస్తూ ఉంది. ఓ యవనస్తుడు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి యవనస్తుడు,
దాదాపుగా 6,000 దయ్యాల చేత పీడించబడుతూ బట్టలు లేకుండా ఎంతమంది కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసినా కూడా ఏమండి చైన్స్ను దారం తిప్పినట్టు తెంపుతున్నాడంట. సమాధిలో నివాసం చేసేవాడంట. నార్మల్ లైఫ్ లేదు, తిండి లేదు, తీర్థం లేదు, ఏమీ లేదు. కేకలు వేసుకుంటూ సమాధంలో తనను తాను గాయపరుచుకుంటూ అపవాది చేత పీడించబడినటువంటి వారందరూ యేసు ప్రభు వెళ్ళి ఆ దయ్యాలు వెళ్ళగొట్టి ఆ యవనస్తుని ఒక గొప్ప బోధకునిలాగా తయారు చేశాడు. అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ, హల్లెలూయా హల్లెలూయా, ఎవ్రీ వన్ దట్ వాస్ అప్రెస్డ్ ఆఫ్ ద డెవిల్. సో అప్రెషన్ అన్నటువంటి చోట గ్రీకులో వాడబడినటువంటి పదం ఏమిటంటే, పదాలు ఒకవేళ మీరు తర్వాతైనా రాసుకోవచ్చు, జస్ట్ వినండి జస్ట్, ఎందుకంటే మనకు ఈ పదము కంటే దాని అర్థం ముఖ్యం. పదము కంటే అర్థం ముఖ్యం. పదం కూడా చెప్తాను. కట డునాస్టియో, అప్రెషన్కు వాడబడిన పదము గ్రీకులో ఏంటంటే కట డ్యునాస్టియో. దీని అర్థం ఏమిటంటే ఏమండి, క్రూరమైనటువంటి ఏలుబడి చేసే వ్యక్తిని అప్రెసర్ అంటారు. క్రూరమైనటువంటి వ్యక్తి ఏలుబడి చేసేదాన్ని ఏమంటారంటే అప్రెషన్ అంటారు. నియంత అంటారు కదండి, నియంత అంటారు కదా. నియంత అంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. చెప్పిన మాటగా అంతే, పక్కకు వెళ్ళకూడదు. ఈ కాలంలో కొంచెం బాగా అర్థం చేసుకోవాలంటే నార్త్ కొరియాలో ఉన్నాడు కిమ్ అని నార్త్ కొరియాలో ఉన్నాడు. ఆయన ఏంటో తెలుసా, ఆయన ఇట్లా మీటింగ్ పెడుతున్నాడంట. మీటింగ్ పెడుతుంటే ఆయన మీటింగ్లో ఉన్నాడు, మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి వారిలో ఆయన క్యాబినెట్ ఉంటుంది కదండి, ఆ క్యాబినెట్లో ఒకరు జస్ట్ అలా కుణికారంట అంతే. తుపాకీ తీసుకుని కాల్చి పడేశాడు ఆయన్ని. నిజం, ఇట్ రియల్లీ హ్యాపెండ్. నిజంగా జరిగింది. కథలుగా చెప్పుతా ఆయన చేసినవన్నీ కూడా. నియంత అంటే అట్లుంటారు అనమాట. అంటే బహు క్రూరమైనటువంటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం అనమాట. అంటే మనుషుల పైన కనికరము, దయ, దాక్షిణ్యము, చిన్నవాడో పెద్దవాడ, విధవరాల, తండ్రి లేని వారు, ఇది ఏమి ఉండదన్నమాట. ఒక క్రూరమైనటువంటి ఆధిపత్యాన్ని ఏమంటామంటే అప్రెషన్ అంటాం అన్నమాట. అంటే అపవాది ఏం చేశాడు, మనుషుల పైన ఒక క్రూరమైనటువంటి రీతిలో పెత్తనం చేశాడు. మనుషులను లోబరుచుకొని వారిని ఏలుబడి చేసుకుంటూ వచ్చాడు వాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ అపవాది యొక్క పెత్తనాన్ని ఆ ప్రజల నుంచి వేరు చేసేసాడు. సో అపవాది చేత పీడించబడినటువంటి వారందరూ, పీడించబడ్డం అంటే ఏదో సింపుల్గా కొంచెం బాధించబడ్డం కాదు, కాన్స్టెంట్గా నీ పైన ఒక క్రూరముగా అయినటువంటి రీతిలో నిన్ను అణచివేసి ఆనందాన్ని పొందుకోవడం. డామినేటింగ్ వికెడ్ రూలింగ్ అన్నమాట. దట్ ఈస్ సేటన్స్ డిజైర్. అది సాతాను యొక్క కోరిక. సాతాను ఇలాగే కోరుకుంటాడు. నీ జీవితంలాగా, నీ పిల్లల జీవితంలో ఇలాగనే కోరుకుంటాడు. కొన్నిసార్లు మనము కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనకు చాలా బాధ అవుతుంది. వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, వేర్ ఈజ్ గాడ్? అహ్మదాబాదు ఎయిర్ క్రాష్లో ఒక్కొక్క కథ వింటే గుండె తరుక్కుని పోతుంది. వేర్ ఈజ్ గాడ్? అందరికి వచ్చిన ఒక ప్రశ్న, ఇంత జరుగుతుంటే వేర్ ఈజ్ గాడ్? ఎంత క్రూరమైనటువంటి రీతి. భార్య చనిపోయిందంట, పిల్లలు మిగిలి ఉన్నారు. దినాలు జరిపేదానికి వచ్చాడంట భర్త, ఆన్ ద వే. దినాలు జరిపేదానికి వస్తే భర్త కూడా చనిపోయాడు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు, పిల్లలు అనాథలైపోయారు. వాట్ ఈస్ దిస్? క్రూరమైనది కాదా? పెళ్లి చేసుకొని అలా హనీమూన్ వెళ్ళొద్దాం అని చెప్పేసి హనీమూన్కి తీసుకుని వెళ్ళి 2-3 సుపారీ చేసి, ఏమండి, కొత్తగా పెళ్ళైనటువంటి ఆ యొక్క భర్తను చంపేయడం ఎంత క్రూరత్వం! దీస్ ఆర్ నాట్ ద యాక్టివిటీస్ ఆఫ్ గాడ్. దేవుని చేత ప్రేరేపించబడే పనులు కాదు ఇవి. క్రూరమైనవి. మనం చూసాను నేను, ఒక భార్యను ఒక భర్త అంట యాసిడ్ పోసాడంట, జననాంగాల్లో యాసిడ్ పోసాడంట. ఎంత క్రూరత్వం అండి! ఢిల్లీలో ఒక ఆవిడను ఎట్లా చంపారు? కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మను ఎలా చంపారు?
క్రూరత్వం కదా. ఇవన్నీ ఏంటో తెలుసా? దీస్ ఆర్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద డెవిల్. ఈ యుగ సంబంధమైన దేవత యొక్క కార్యాలు అవి, దేవుని కార్యాలు కాదు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా క్రూరత్వాన్ని ప్రదర్శించలేదు. ఆయన అనుకుంటే, ఆయన అన్నాడు, నేను అనుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దేవదూతలు దిగుతారు అని చెప్పాడు. కానీ వాడలేదు ఆయన. అంత శక్తి ఉన్నా కూడా ఆయన వాడలేదు. ఎవరిపైన క్రూరత్వాన్ని కానీ ఆయన ప్రదర్శించలేదు. తప్పు చేసిన వారిపైన కూడా క్రూరత్వాన్ని ప్రదర్శించలేదు. అప్రెషన్ అంటే క్రూరత్వం. క్రూరమైనటువంటి పద్ధతిలో అణచివేయడము, లోబట్టుకోవడము, పీడించడము, వేధించడము, సతాయించడము, అవమానించడం. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద డెవిల్. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద డెవిల్. ఇప్పుడు రెండో పదం చెప్తాను కదా, సాతాను చేత పీడించబడే దాని గురించి చెప్పాం. ఇప్పుడు సాతాను గురించి మాట్లాడదాం. సాతాన్ అన్నటువంటిది వాడి పేరు కాదు. ఇంగ్లీష్లో డెవిల్ అంటాం. డెవిల్ అన్నటువంటిది వాడి పేరు కాదు. డెవిల్ అన్నటువంటిది వాడి పేరు కాదు. డెవిల్ అన్నటువంటిది ఇంగ్లీష్ పదం. సో ఈ యొక్క ఇంగ్లీషు తర్జుమాలో డెవిల్ అని రాశాం. కానీ అసలు గ్రీక్లో ఏమని వ్రాయబడింది వీని గురించి, ఈ అపవాది గురించి గ్రీక్లో ఏమని వ్రాయబడిందంటే డయాబోలస్ అని వ్రాయబడింది. డయాబోలస్ అని వ్రాయబడింది. డయాబోలస్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఈ డెవిల్ అన్నటువంటి పేరు వానికి ఎందుకు వచ్చిందంటే వాడు చేసే పనిని బట్టి వచ్చింది. ఇప్పుడు నన్ను చాలామంది పాస్టర్ అని పిలుస్తారు. నా పేరు డానియల్ జయంత్. నా పేరు డానియల్ జయంత్. కానీ ఆ పేరు పిలుచకుండా చాలామంది నన్ను పాస్టర్ అంటారు. చాలామంది నేను క్లినిక్ కూర్చుంటే డాక్టర్ అంటారు. డాక్టర్ అన్నటువంటిది యాక్చువల్గా నా పేరు కాదు, కానీ బై ప్రొఫెషన్ నాకు ఇవ్వబడినటువంటి ఒక టైటిల్, బిరుదు అని చెప్పచ్చు, టైటిల్ అని చెప్పచ్చు. డెవిల్ పేరు ఏమిటి? స్పష్టంగా ఉంది, లూసిఫర్ వాడి పేరు. సాతాను పేరు లూసిఫర్. డెవిల్ అంటే అర్థం ఏంటి? డయాబోలస్ అంటే దాని అర్థం గ్రీకులో ఏం అర్థం వస్తుందంటే, బాగా వినండి, అంటే సాతాను యొక్క మైండ్ సెట్ మీకు అర్థమవుతుంది. సాతాను యొక్క వాడి మనసు, వాడి హృదయము, వాడి ప్యాషన్ ఏమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను తెలుగులో దీన్ని తర్జుమా చేసి వ్రాశాను. డయాబోలస్ అంటే నాశనము చేయుటకై, ఏమని వింటున్నారా? నాశనము చేయుటకై పట్టు వదలక పలుమార్లు దాడి చేయువాడు. నాశనం చేయుటకై, గుర్తుపెట్టుకోండి. పలుమార్లు అంటే ఏదో ఒకసారి వచ్చేసి అలా ట్రై చేసి ప్రయత్నం చేసి ఫలించుకుంటే వెళ్ళిపోడు వాడు. పలుమార్లు నీ పైన దాడి చేస్తాడు. పలుమార్లు నిన్ను లోపరుచుకునే దానికి ప్రయత్నం చేస్తాడు. పలుమార్లు నిన్ను వాని బానిసగా చేసుకున్న దానికి వాడు ప్రయత్నం చేస్తాడు, దాడి చేస్తాడు. కాబట్టి ఈ పదము వాడికి ఇవ్వబడిన డయాబోలస్ అంటే అర్థం ఇదన్నమాట. అంటే సాతాను ఒక క్రూరమైనటువంటి యజమానునిలాగా, ఒక క్రూరమైనటువంటి యజమానిలాగా. నేను మా ఫ్రెండ్ నాకు ఒకసారి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ పంపించారండి. అది అసలు నేను చూడలేకపోయాను. మేము ముందుగానే చాలా రాటు తెలింటాం, డాక్టర్స్ కదా, మేము అన్నీ చూసింటాం. మా కళ్ళ ఎదుట ప్రాణాలు పోతుంటాయి, చేతులు విరిగి ఎముకలు బయటకు వచ్చి ఇట్లాంటి కేసులన్నీ కూడా మేము చూసాం. క్యాజువాలిటీలో మేము పనిచేసినప్పుడు మొత్తం ఒకసారి ఒక ఫ్యామిలీ కిరోసిన్ పోసి అంటించుకొని కుటుంబం దిగిందనమాట. మా కళ్ళ ఎదుట ప్రాణాలు వెళ్ళిపోతుంటాయి. సో బాగా చాలా హార్డ్ అయిపోయింటుంది మా యొక్క మనసు. చావంటే మామూలుగా అనిపిస్తుంది మాకు. అటువంటి నాకే ఆ యొక్క చిన్న వీడియో క్లిప్పింగ్ చూస్తే నేను చూడలేక బంద్ చేశాను. ఒక తండ్రి అంటే ఆయన ట్రెడ్మిల్ అన్నటువంటిది ఉంది. బాగా ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదండి, జిమ్లో ఉంటుంది. ప్లస్ చాలామంది తమ ఇళ్ళలో పెట్టుకుంటారు, పరిగెత్తే దానికి ట్రెడ్మిల్ ఉంది. దానిని హై స్పీడ్లో పెట్టేసి 10-12 అట్లా పెట్టేసి, చిన్న పిల్లాడు అండి, ఇంత చిన్న పిల్లాడు, ఆ పిల్లాడిని ఆ ట్రెడ్మిల్ మీద పెట్టేసి ఈయన ఆనందిస్తున్నాడు. ఆ చిన్న పిల్లాడు పడిపోతుంటే మళ్ళీ తోసేస్తున్నాడు. ఎంత క్రూరత్వమో తెలుసా? మొన్న ఆ మధ్య అటుపక్క ఆంధ్ర సైడ్ ఏం చేశాడు, ఒక తండ్రి 2 పిల్లలను బకెట్ నీళ్ళలో ముంచి చంపేశాడు. ఆయన చచ్చిపోయాడు. దీస్ ఆర్ నాట్ ద హ్యూమన్ యాక్టివిటీస్. ఇవి మానవ కార్యాలు కాదు, మనుషులో వెనుకొండి దయ్యం చేస్తున్నటువంటి కార్యాలు. ఎందుకంటే వాడి అర్థమే ఇది. ఒక క్రూరమైనటువంటి యజమానునిలాగా నీ పైన వాడు పెత్తనం చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. అది కూడా
పలుమార్లు పట్టుదలతో నిన్ను నాశనం చేసేదానికి, నిన్ను వాడు వశం చేసుకునేదానికి ప్రయత్నించేవాడు కనుక వానికి డయాబోలస్ అని పేరు పెట్టబడింది, వానికి డెవిల్ అని పేరు పెట్టబడింది, సాతాన్ అని పేరు పెట్టింది. ఆ పేరును బట్టి ఏంటంటే వాడు నిన్ను వదిలిపెట్టడు, నీ పైన నిన్ను లోబర్చుకునే దానికి పలుమార్లు వాడు దాడి చేస్తూనే ఉంటాడు. చచ్చిపోయేంత వరకు, నీవు మరణించేంత వరకు వాడు మాత్రం వదిలిపెట్టాడు. ఇది సత్యం అండి, ఇది సత్యం. అంటే ప్రతిసారి వాడు సక్సీడ్ అవుతాడా, ప్రతిసారి వాడు గెలుస్తాడంటే లేదు, వాడు గెలవలేడు. సత్యం తెలుసుకుంటే వాడు గెలవలేడు. సో ఈ సత్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను కనుక వాని యొక్క పప్పులు ఏమాత్రం కూడా ఇక మీదట ఉడకవు. ఎందుకంటే ఐఎమ్ షోయింగ్ హిస్ యాక్టివిటీస్. నేను స్పిరిచువల్ స్పౌజెస్ అని ఒక సిరీస్ చేస్తూ ఉన్నాను. దయచేసి వినండి. కుటుంబాలు, భార్యాభర్తలు దయచేసి వినండి. వైఫ్ అండ్ హస్బెండ్స్, కపుల్స్ దయచేసి యవనస్తులు దయచేసి వినండి. చాలా లోతైనటువంటి విషయాలు, ఎక్కడా మీరు విననటువంటి సంగతులు నేను బోధిస్తున్నాను. స్పిరిచువల్ స్పౌసెస్, స్పిరిచువల్ హస్బెండ్స్, స్పిరిచువల్ వైఫ్స్. సో అప్రెషన్ అన్నటువంటిది, పీడించబడ్డం అన్నదానికి నేను గ్రీకులో అర్థం చెప్పాను. తర్వాత సాతాను, అపవాది అన్నటువంటి పేరు వానికి ఎందుకు పెట్టబడిందో దాని గురించి చెప్పాను. మూడవది దుర్గము అన్నటువంటిది మనం తెలుగులో దుర్గం అంటున్నాం, ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్ అంటున్నాం. మరి ఈ దుర్గం అన్నటువంటి దానికి గ్రీక్లో యాక్చువల్గా ఏమని వ్రాయబడింది, ఏమని పౌలు గారు వ్రాశారు అంటే, స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఎలా చెప్పచ్చండి, నేను ఆ మీనింగ్ అంతా కూడా 10 లైన్లు ఉన్నాయన్నమాట. గ్రీకులో కూడా అలాగనే ఉంటుంది. వాటినంతా నేను స్టడీ చేసి ఒక చిన్న సులభంగా అర్థమయ్యే రీతిలోకి తీసుకొని వచ్చాను. ఏంటంటే అంతరంగ చెరసాల, ఆలోచనల చెరసాల, నమ్మకాల చెరసాల, a prison of thoughts. ప్రిజన్, చెరసాలంటే ఏంటండి, తప్పించుకోకుండా. అంటే చెరసాలంటే బయటి వాళ్ళు లోపలికి రారు, లోపలి వాళ్ళు బయటికి వెళ్ళారు. దట్ ఈస్ ప్రిజన్, చెరసాల. చాలామంది భౌతికపరమైనటువంటి చెరసాలలో లేరు, కానీ వారి మనసులో వారు బంధించబడ్డారు. దే ఆర్ నాట్ ఫ్రీ. We know that they are under the power of the enemy. నేనైతే అసలు ముఖం చూస్తాను చెప్పేస్తాను నేను. there is some problem. కొన్ని సంగతులు దేవుడు బయలుపరుస్తాడు, కొన్ని సంగతులు అనుభవాన్ని బట్టి చూస్తానే చెప్పేస్తాం. there is a demon, దయ్యం ఉంది వెనకల వాడు పని చేస్తున్నాడని. సో స్ట్రాంగ్ హోల్డ్ అంటే, దుర్గం అంటే అది అంతరంగ చెరసాల, తప్పించుకోకుండా బయటికి వెళ్ళటం. ఒక వ్యక్తి చెరసాల ఉన్నాడు అనుకోండి, బయట వాళ్ళు లోపలికి రాలేరు, లోపలి వాళ్ళు బయటికి వెళ్ళలేరు. ఓకే, బయటి వారు లోపలికి రాలేరు, లోపలి వారు బయటికి వెళ్ళలేరు. ప్లస్ నీకు సహాయము చేయాలనుకున్నా కూడా బయట ఉన్నటువంటి వారు నీకు సహాయము చేయలేరు. సహాయం చేయాలనుకున్నా కూడా సహాయం చేయలేరు. ఎందుకు? నీవు ఒక చెరసాలలో ఉన్నావు కాబట్టి, ఆ చెరసాల అపవాది కట్టేశాడు కాబట్టి. మీకు సులభంగా అర్థమయ్యేదానికి నేను ఇంతకు మునుపు జస్ట్ కొంచెం చెప్పాను, సులభంగా అర్థమయ్యేదానికి చెప్తాను. ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించేశాడు, డెలివర్ చేసేసాడు. వారిని ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత అరణ్య మార్గము గుండా కనాను వైపుగా తీసుకుని వెళ్తున్నాడు. ఇక చివరి స్టేజ్కి వచ్చారు, కనానులో అడుగు పెట్టేదానికి వచ్చారు. దేవుడు చెప్పాడు కదా, పాలు తేనెలు ప్రవహించు దేశమంట, నాటని తోటలు ఉన్నాయంట, వీరు కట్టని గొప్ప గొప్ప ప్రాకారములైనటువంటి పట్టణములంట, త్రవ్వని బావులు ఉన్నాయంట. వీటన్నిటినీ స్వాధీనం చేసుకున్న దానికి వీరు ఇక చివరి స్టేజ్లోకి వచ్చినప్పుడు వాగ్దానానికి వీరికి మధ్య ఏమైందో తెలుసా అండి, ఎరికో అన్నటువంటి ఒక ప్రాంతము అడ్డు వచ్చింది. ఈ ఎరికో రాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలుల గురించి విన్నాడు. ఏ రీతిగా ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తుల చేతి నుంచి విడిపించాడు, ఫరోను అతని సైన్యాన్ని ఆ ఎర్ర సముద్రంలో నాశనం చేసేసాడు, ఏ రీతిగా వీరి ఎదుట
గొప్ప గొప్ప రాజులను, ప్రసిద్ధి నొందినటువంటి రాజులను దేవుడు మట్టు పెట్టేశాడు. ఎంతమంది శపించాలనుకున్నా కూడా శపించలేకపోయారు. శాపాలన్నీ కూడా వీరికి దీవెనలుగా మారే. ఈ సంగతులన్నీ ఆ యెరికో రాజు విని, ఆ యెరికో రాజు యొక్క గుండె జారిపోయి ఏం చేశారు తెలుసా? యెరికో ప్రాంతం చుట్టూ బలమైనటువంటి గోడలు కట్టారు. బలమైనటువంటి గోడలు అంటే ఆ గోడ యొక్క వెడల్పు మామూలుగా మన కాంపౌండ్ వాళ్ళు ఎంత ఉంటుంది చెప్పండి కదా? మామూలుగా ఒక అడుగు, మహా అంటే ఒక అడుగు ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళు మహా అంటే ఒక అడుగు ఉంటుంది. కానీ యెరికో చుట్టూ ఆ రాజు ఏం చేశాడు తెలుసా? ఒక రథం పోగలదంట. అంటే ఆ గోడ పైన ఒక ఇల్లు కట్టుకోవచ్చంట. ఆ గోడ పైన ఒక ఇల్లు కట్టుకోవచ్చు. అంత వెడల్పోయినటువంటి ఆ ప్రాకారాన్ని కట్టారు, గోడలు కట్టారు. ఆ గోడలు చాలా హైట్ ఉన్నాయి, చాలా వెడల్పు ఉన్నాయి. ఎందుకు కట్టాడు అంటే నో కమ్యూనికేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఫ్రమ్ ఇన్ సైడ్. బయట వాళ్ళు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి రాకూడదు. అలా బలమైనటువంటి ఆ ప్రాకారము చేత యెరికో రాజు కట్టేశాడు. ఇంకా ఎవ్వడు కూడా మనల్ని టచ్ చేయలేడు. ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? వరుసగా ఒక్కొక్కరిని నరుకుంటూ వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరిని లేపేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడికి వచ్చే లోపల దూరం చూస్తేనేమో పాలు తేనెలు ప్రవహించే దేశం కనిపిస్తూ ఉంది. ఆ వాగ్దాన దేశానికి ఈ ఇశ్రాయేలులకు మధ్యలో యెరికో వచ్చి కూర్చుంది. ఆ గోడలు ఉండిపోయాయి. సో వాగ్దాన దేశానికి వీరికి మధ్యలో యెరికో గోడలు ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? కేర్ఫుల్గా వినండి. యేసు ప్రభు కొత్తగా కార్యం చేసేది ఏం లేదు. ఆయన మన కొరకు ఏమేమి చేయాలో అన్నీ చేసి వెళ్ళిపోయి సింహాసనం పైన కూర్చున్నాడంతే. మొత్తం చేసేసాడు ఆయన. మనం ఇప్పుడు చేయాల్సినంత ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడమే. ఒక ఆరోగ్యం విషయం కావచ్చు, ఒక భద్రత విషయం కావచ్చు, ఐశ్వర్య విషయం కావచ్చు, పిల్లలు గొప్పవారు కావడం విషయం కావచ్చు, ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. కానీ క్రైస్తవుల జీవితాన్ని చూస్తే చాలామంది జీవితాల్లో వీరికి నిజంగా దేవుడు ఉన్నాడు అని అనిపించదు. వీరి పక్కన దేవుడు ఉన్నాడు అని అనిపించదు. వీరి వెనకల దేవుడు ఉన్నాడు అని అనిపించదు. ఇశ్రాయేల్ దేశాన్ని చూసి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, వీరి వెనకల దేవుడు ఉన్నాడని. చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే. ఇజ్రాయెల్ దేశాన్ని చూసి చచ్చినట్టు ఒప్పుకోవాల్సిందే, వీరి వెనకల దేవుడు ఉంది. ఎంత అండి అసలు? ఒక రేణువులాగా ఉంది ఇజ్రాయెల్ దేశం. చుట్టూ 50 పైన ముస్లిం దేశాలు ఉన్నాయి. అనుకుంటే ఏమండి, ఎప్పుడైనా వారిని తుడిచేసేయచ్చు. కానీ ఇశ్రాయేలుల వెనక దేవుడు ఉన్నాడు కనుక ఆ ఇశ్రాయేల్ దేశాన్ని ఎవ్వరు కూడా తుడిచి వేయలేక ఉన్నారు. ఎవ్వరు కూడా తుడిచి వేయలేరు. దేవుడు మన కొరకు అన్నీ చేసేసాడు. మనం ఎందుకు అనుభవించడం లేదు? ఎందుకు ఆ దైవికపరమైన ఆరోగ్యంలోనికి అడుగు పెట్టడం లేదు? ఎందుకు మనం అన్నిటి ఎందు సర్వ సమృద్ధి కలిగినటువంటి ఆ జీవితంలోనికి ఎందుకు అడుగు పెట్టడం లేదు? ఎందుకు బలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఆ జీవితంలోనికి ఎందుకు అడుగు పెట్టడం లేదు? ఎందుకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు అప్పుల నుంచి బయటికి రాలేకపోతున్నాం? ఎందుకు సమస్యలో దశాబ్దాల తరబడి సమస్యలో కొనసాగుతున్నాం? వై ఏమిటో తెలుసా? మధ్యలో నీకు వాగ్దానానికి మధ్యలో ఎరికో గోడలు ఉన్నాయి. Do you know you are a spirit, you have a soul, you live in a body. నీ ఒక ఆత్మవు, నీకు మనసుంది, నీవు శరీరంలో జీవిస్తున్నావు. ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు మనకు అనుగ్రహించేను అని వ్రాయబడింది. ఇంగ్లీష్లో God has blessed us with all the spiritual blessings in the spirit realm, not mental realm, not physical realm. మనసులో కాదు, దేహంలో కాదు, ఆత్మలో ఇచ్చేసాడంట.
అంటే అంటే నీ ఆత్మలో నీవు చనిపోయేంత వరకు నీకు ఏమేమి కావాలో అన్నిటికీ కావలసినటువంటి వాటిని దేవుడు నీ ఆత్మలో ఉంచాడు. నీ వాగ్దాన దేశం ఎక్కడో లేదు. నీ వాగ్దాన దేశము నీ ఆత్మలోనే ఉంది. యువర్ ప్రామిస్ ల్యాండ్ ఈజ్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మలోనే. నీ ఆరోగ్యం నీ ఆత్మలో ఉంది తెలుసా? నీకు కావలసినటువంటి ఇల్లు నీ ఆత్మలో ఉంది తెలుసా? కొంచెం విపరీతంగా అనిపించవచ్చు, బట్ ఐఆమ్ స్పీకింగ్ ద ట్రూత్. దేవుడు మన కళ్ళు తెరుచునుగాక, పరిశుద్ధాత్ముడు మనల్ని ఇది సత్యమని ఒప్పించునుగాక. ద కార్ యూ నీడ్, నీకు కావలసినటువంటి కారు నీ ఆత్మలో ఉంది. నీకు కావలసినటువంటి గర్భఫలము ఎక్కడో లేదు, నీ ఆత్మలో ఉంది. నీకు కావలసిన భద్రత నీ ఆత్మలో ఉంది. నీకు కావలసినటువంటి ఆ యొక్క గొప్ప స్థితి ఎక్కడో లేదు, నీ ఆత్మలో ఉంది. నీకు కావలసిన ఉద్యోగం నీ ఆత్మలో ఉంది. నీకు కావలసిన భార్య, నీకు కావలసిన భర్త, నీకు కావలసిన కోడలు, నీకు కావలసిన అల్లుడు, నీకు కావలసినటువంటి స్నేహితుడు నీ ఆత్మలోనే ఉన్నారు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ దిస్ లైఫ్ గాడ్ హస్ గివెన్ టు యూ ఇన్ అండ్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ స్పిరిట్. వాగ్దాన దేశం కనపడతా ఉంది. ఇశ్రాయేలులు ఈ ప్రక్క ఉన్నారు, మధ్యలో ఎరికో గోడలు ఉన్నాయి. ఇప్పుడు వాగ్దానంలోనికి ఎందుకు అడుగు పెట్టలేకపోతారంటే ఎరికో గోడలు ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమస్తము ఆయన పని పూర్తి చేసినా కూడా మనం ఎందుకు ఇంకా వాగ్దాన దేశంలో అడుగు పెట్టడం లేదంటే గోడలున్నాయి, అభ్యంతరాల గోడలున్నాయి, ఆటంకాల గోడలున్నాయి. దేవుని జ్ఞానము కానటువంటి సమాచారము ఈ మనసులో దుర్గాలుగా కట్టబడి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రిజన్లో ఉండిపోయాం, బయటకు రాలేకుండా ఉన్నాం. ఎంతమంది ఎన్నిసార్లు చేతులు పెట్టినా కూడా స్వస్థత జరగదు. ఎంతమంది ప్రార్థన చేసినా జవాబు రాదు. ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా కూడా జీవితం మారదు. యునో వై? వాగ్దానం ఉంది, రెడీగా ఉంది, దేవునికి ఇచ్చేశాడు. కానీ నీకు ఆ వాగ్దానానికి మధ్యలో గోడలు ఉన్నాయి. అందుకే యోహాన్ గారు ఏమన్నారు తెలుసా? తన 3వ పత్రికలో, ప్రియుడా నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉంటావు. మనసులో దుర్గాలు కట్టబడి ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉంటుంది పుల్లింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్స్ అంటారు. అంటే దేవుని దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగినవి. తెలుగులో పడద్రోయ జాలినంత అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో పుల్లింగ్ డౌన్ అన్నటువంటి పదానికి మనం చూస్తే డెస్ట్రక్షన్. ఒక మాట మీకు బాగా ఇది ఐ థింక్ ఇది చెబితే మీకు సులభంగా మీకు అర్థమవుతుందన్నమాట. పుల్ డౌన్ దుర్గములను కూల్చే అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో పుల్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్స్ అంటుంది. పుల్ డౌన్ అన్నటువంటి ఈ యొక్క పదానికి గ్రీక్లో వాడబడినటువంటి పదము. మీకు గ్రీక్ పదాలు ఉండకపోయినా కూడా నో ప్రాబ్లం అండి, కాకపోతే దాని అర్థం గుర్తుంటే చాలు. సో కథీరియో పుల్ డౌన్, కథీరియో అంటే ఆ పదానికి అర్థం ఏమిటంటే డిమాలిషింగ్ లిటిల్ బై లిటిల్ టిల్ నథింగ్ లెఫ్ట్. అంటే చిన్నగా ఒక్కొక్క దాన్ని మట్టు పెట్టడం, చిన్నగా ఒక్కొక్క దాన్ని నాశనం చేయడం, చిన్నగా ఒక్కొక్క దాన్ని తీసివేయడం. సో దుర్గాలు అన్నటువంటివి ఒకరోజు ఒక మీటింగ్ వస్తే పూర్తిగా పోవు, ఓ రోజు ఉపవాస ప్రార్థన చేస్తే ఆ రోజు పోవు. ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా ఏమండి ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒక ఇంటిని ఇప్పుడు మనం ఈ కాలంలో అయితే టెక్నాలజీ పెరిగింది కాబట్టి బుల్డోజర్ తీసుకొని వచ్చేసి ఏమండి జేసీబీలు తీసుకొని వచ్చేసి సెకండ్లలో నేలమట్టం చేయొచ్చు అన్నమాట. బట్ మనసులో కట్టబడినటువంటి దుర్గాలు అలా కాదు. మనం ఏ జేసీబీ తీసుకొని వచ్చి మనం ఏమండి ఈ దుర్గాలను కూల్చగలము. అయితే అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లుని మీరు కూల్చేసేయాలి. ఆ ఇల్లు సాతాను కట్టుకున్నాడు. ఎందుకు కట్టుకున్నాడు? ఇల్లు ఎందుకు కట్టుకుంటారండి? నివసించేదాన్ని కట్టుకుంటాడు. దుర్గాలు ఎందుకు కట్టుకుంటాడు? వాడు ఉండేదాన్ని కట్టుకుంటాడు. సాతాను నివసించేదాని కొరకు దుర్గాలు కట్టుకుంటాడు. సో కాబట్టి ఆ దుర్గాన్ని తీయాలంటే రోజుకు ఒక ఇటుక తీయాలి. కొంచెం డిమాలిషింగ్ లిటిల్ బై లిటిల్ టిల్ నథింగ్ ఎగ్జిస్ట్. అంటే పూర్తిగా ఇంకా ఏమీ లేనంత వరకు, అంటే కంటిన్యూస్ ఎఫర్ట్ అన్నమాట. ఇది నీ వైపుగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి బాధ్యత.
ఏంటో తెలుసా? నీ మనసులో పేర్కొనబోయినటువంటి దుర్గాలన్నిటినీ కూడా కూల్చవలసినటువంటి బాధ్యతను దేవుడు నీకిచ్చాడు. ఎలా కూలుతాయి ఇవి? ఎలా కూలుతాయి? సత్యముతో కూలుతాయి. దుర్గాలంటే అబద్ధాలు, అభిప్రాయాలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన, దేవుని జ్ఞానానికి విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు, నమ్మకాలు. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఇటుకను తీసేస్తుంది. ఎంతవరకు అది జరగాలంటే అసలు నీవు నెగిటివ్గా ఆలోచించాలన్నా కూడా నీకు నెగిటివ్ థాట్స్ రాకూడదు. అప్పుడు నేను కంప్లీట్గా ఫ్రీ అయినట్లు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఎంత పాజిటివ్గా ఆలోచించాలన్నా కూడా కుదరదు, ఎంత పాజిటివ్గా ఆలోచించాలన్నా కూడా రాదు. ఎందుకో తెలుసా? లోపల చాలా దుర్గాలు ఉంటాయి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆ ఎరికో గోడలు ఇంకా ఉండడం వలన వాగ్దానాలను క్రైస్తవులు అనుభవించలేకపోతున్నారు. దట్స్ వై వీ డోంట్ సీ మెనీ టెస్టిమోనీస్. మన పెద్దగా సాక్ష్యాలు పెద్దగా చూడడం, ఆ చెప్పే సాక్ష్యాలు కూడా చాలా సిల్లి సాక్ష్యాలు ఉంటాయి. సిల్లి సాక్ష్యాలు ఉంటాయి. అవి నిజమో కాదు కూడా తెలియదు. వాగ్దానంలోనికి అడుగు పెట్టాలంటే ఎరుకో గోడలు కూలిపోవాలి. మనసులో దుర్గాలు కూలిపోతే వాగ్దానాలలోనికి సులభంగా మనం అడుగు పెడతాం. లిటరల్లీ నిజంగా మనం సాటిస్ఫై అవుతామండి. నిజంగా దేవుడు మనకు అర్థమవుతాడు. నిజంగా మనము దేవా నన్ను మనిషిగా పుట్టించినందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని మనం పూర్ణ హృదయంతో మనం చెబుతాం. మన బర్త్డేని శపించుకో, మన జీవితాన్ని మనం శపించుకోం, చచ్చిపోతే బాగుంది, ఇటువంటివి ఏవి రావు మనకు. సో వాగ్దాన దేశానికి ఇశ్రాయేలులకు అడ్డుగా ఉన్నది ఏంటంటే ఎరికో గోడలు. ఆ గోడలు కూడా ఒకటే రోజు కూలిపోయాయా? లేదు, 7 రోజులు తీసుకున్నాడు దేవుడు. ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ 6 రోజులు ఎవ్వరు కూడా నోరు తిరగకూడదు, రౌండ్ చేయాలి. 7వ రోజు 6 సార్లు తిరిగిన తర్వాత 7వసారి గట్టిగా 7 సార్లు కేకలేయాలంటే కేకలు వేస్తున్న ఎరుకో గోడలు ధ్వంసమైపోయాయి. ఎరుకో గోడలు కూలిపోయిన వెంటనే ఏమైపోయింది? వారు వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టేదానికి మార్గము సరళమైపోయింది. చాలామంది జీవితాల్లో ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి గల కారణం ఎక్కడో లేదు, ఇక్కడ ఉంది. అడ్డంకులు ఇక్కడ ఉన్నాయి. ఆత్మలో దీవెన ఉంది, ఇక బయటికి రావాలంటే ఇక్కడ అడ్డం ఉంది. ఇది పోయిందంటే నీ ఆత్మలో ఉన్న ప్రతి దీవెన నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. సో పీడించడం అంటే మనం చూసాం. సాతానుకు ఎందుకు వాడికి ఆ పేరు ఇవ్వబడిందో చూసాం. స్ట్రాంగ్ హోల్డ్ అంటే అది ఒక చెరసాలని మనం చూసాం. పుల్ డౌన్ అంటే స్టెప్ బై స్టెప్, లిటిల్ బై లిటిల్, ఒక్కొక్క ఇటుకను మనం తీసివేయాలి. సో సాతాను ఒక క్రూరమైనటువంటి వాడు. లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే మనకు అర్థమైపోతుంది వాడు ఎంత క్రూరమైన వాడు నీ జీవితాన్ని కూడా నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, అటాక్ చేస్తూనే ఉంటాడు. ఎలా అటాక్ చేస్తాడు? వేటితో అటాక్ చేస్తాడు తెలుసా? ఆలోచనలు. ఏం ఆలోచనలు? అబద్ధాల ఆలోచనలు. ఆ ఆలోచనలను నీ మనసులో వాడు నాటుతాడు. నీవు వాటిని అంగీకరించి నమ్మావనుకో, ఇక వాడికి నువ్వు దొరికిపోయినట్లే. సాతాను యొక్క అబద్ధాన్ని నమ్మి అంగీకరించావనుకో, వాడికి నువ్వు దొరికిపోయినట్లే. దేవుడు హవ్వతో ఏమన్నాడు? ఈ పండు తింటే మీరు చస్తారు అని దేవుడు చెప్పాడు. సాతాను వచ్చి ఏమన్నాడు? మీరు చావరు అని సాతాను అన్నాడు. వీరు సాతాను చెప్పిన మాటలను వారు అంగీకరించి నమ్మారు. ఏమైపోయారు? సాతానుకు వారు బానిసలైపోయారు. ఇలాగే సాతాను నీకు అబద్ధాలను అందచేసి నిన్ను నమ్మేటట్లు చేసి నిన్ను నమ్మించి నట్టేయటం వచ్చేస్తాడు. దిస్ ఈజ్ ద వే హౌ ద డెవిల్ ఆపరేట్స్. నీవు అంగీకరించి నీవు నమ్మిన తర్వాత ఇంకా జరగాల్సినవన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. మనము సంఘటనలను చూస్తాం కానీ వీటికి వేర్లు ఎక్కడ ఉన్నాయో చూడం.
ఒక యాక్సిడెంట్ని చూస్తాం కానీ దీనికి వేర్లు ఎక్కడున్నాయో మనం చూడం. ఒక మరణాన్ని చూస్తాం కానీ మరణానికి వేర్లు ఎక్కడున్నాయో మనం చూడం. ఒక రోగాన్ని చూస్తాం కానీ ఆ రోగానికి వేర్లు ఎక్కడున్నాయో మనం చూడం. ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తిని ఆ దయ్యం పట్టిన వ్యక్తిగా చూస్తాం కానీ వేర్లు ఎక్కడున్నాయో మనం చూడము. ప్రారంభం ఇలాగానే అవుతుంది. దిస్ ఈజ్ హౌ ద డెవిల్ ఆపరేట్స్ సిన్స్ ఏజెస్. హీ గివ్స్ లైస్ as థాట్స్. అబద్ధాలు ఇస్తాడు. నువ్వు వాటిని అంగీకరించావు అంటే నువ్వు వానికి బానిసమైపోతావు. అందుకే ఏమన్నాడు పౌలు గారు, ఏమంటున్నాడు? ప్రతి ఆలోచనను చెరపట్టి, సాతానిచ్చే ఆలోచనను అంగీకరించకుండా ఏం చేయాలి? బంధించేసేయాలి. బంధించినప్పుడు అది నీ జీవితంలో జరగదు. అపవాదికి నువ్వు దొరకవు. వాడు దివారాత్రం ప్రయత్నం చేసినా కూడా వాడికి దొరకవు. యేసుప్రభునే లోబర్చుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ యేసయ్య వానికి దొరకలేదు. నేను కూడా ఖచ్చితంగా దొరకాల్సిన అవసరం లేదు వాడికి. బి కేర్ఫుల్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో వచ్చే ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండు. వాడు చాలా పట్టుదల కలిగినటువంటి వాడు. వదిలిపెట్టు. నిన్ను నాశనం చేసేదానికి మాటికి అబద్ధాలను నీ పైన ప్రయోగిస్తూ ఉంటాడు. వేటిని నమ్ముతున్నావో, వేటిని వింటున్నావో, వేటిని మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా.